హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి డైలీ వ్లాగ్ అన్నమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ అలాగే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ అయితే నేను ఈరోజు చక్కెర రొట్టె చేస్తున్నాను. సో మీకు ఇది ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటా. సో మాకైతే చాలా ఇష్టము. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నేను చక్కెర రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను. ఆ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది అన్నమాట. ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఆ స్వీట్ ఇష్టమైన పిల్లలైతే ఇష్టంగా తింటారన్నమాట. మనము ఇలా అంటే చక్కెరతో కాకుండా బెల్లంతో కూడా వేసుకోవచ్చు. అది ఇంకా బాగుంటుంది అన్నమాట. బొబ్బట్లు అంటాం కదా, పప్పుతో కాకుండా బెల్లం బొబ్బట్లు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే కొంచెం ఫస్ట్ చేసేది ఏదైనా సరే మనం చేయాలన్న ఆతృత ఉంటుంది కాబట్టి అది కొంచెం విరిగిపోవడం అట్లా అవుతుంది కదా. సో నాకు కూడా అదే జరుగుతుంది అన్నమాట. చాలాసార్లు ఇలానే అవుతుంది. కొంచెం ఎంత మంచిగా చేసినా ఫస్ట్ టైం చేసేదైతే పోతానే ఉంటుంది అన్నమాట. సో లైట్గా నేను ఎంత జాగ్రత్తగా చేసినా ఫస్ట్ చేసి వచ్చేసి అండ్ స్వీట్గా వస్తుంది. ఇంకా మనము ఇది ఎట్లా చేసుకోవాలని కూడా మళ్ళీ తర్వాత చపాతీ పిండి లాగా చేసి అందులో షుగర్ వేసుకోవచ్చు లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇట్లా చేసి ఆ తర్వాత 15 minutes దాకా నానబెట్టి ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. లోపల చక్కెర అంతా కరిగిపోయి ఇలా మనకి బబ్లీగా స్వీట్గా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. మేమైతే మా సైడ్ అయితే చక్కెర రొట్టెలు అంటాము. చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు నేనైతే ఎక్కువ ఇష్టంగా చేసుకునేదైతే చక్కెర రొట్టె అన్నమాట. నేను అప్పుడప్పుడు అందులో బెల్లం వేసి కూడా చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా షేర్ చేస్తాను. బెల్లం వేసిన రోటీ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో మీకు అది కూడా షేర్ చేస్తానన్నమాట. ఇంకా ఇలా మనం రెగ్యులర్ వ్లాగ్స్లోనే కొంచెం సబ్స్క్రైబర్స్తో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే న్యూగా ఛానల్ అంటే చాలామంది న్యూగా ఛానల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. కంపల్సరీగా అందరూ కూడా పెట్టండి ఫ్రెండ్స్. సో ఎవరైనా న్యూగా ఛానల్ స్టార్ట్ చేసి ఉంటే 1000 సబ్స్క్రైబర్స్ కోసం వేచి చూస్తుంటే నాకైతే కామెంట్ చేయండి. కంపల్సరీగా నేనైతే 100%గా సపోర్ట్ చేస్తాను, అండ్ వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఆ 1000 సబ్స్క్రైబర్ రావడానికి చాలా కష్టమైంది. అది ఎందుకంటే నేను ఫస్ట్ నుండి చూసాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదు, చాలా టైం పడుతుంది. సో అందుకే ఇంకా వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి కదా. న్యూ సబ్స్క్రైబర్స్ కూడా ఏదో ఒక వీడియో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా మన ఛానల్ని చూస్తున్న వారైతే ఆ కామెంట్స్ అంటే వాళ్ళ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో అంటే నార్మల్గా మనకి లింక్ అనేది కామెంట్ సెక్షన్లో అట్లా పెడితే మనం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే సో మనం పెద్ద ఛానల్స్ వాళ్ళకి మనం చెప్పలేం, కానీ చిన్న ఛానల్స్ అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే ఛానల్స్ వాళ్ళకి ఓకే చెప్పొచ్చు కదా. సో అట్లా అని చెప్పి మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో మీకు ఎవరైనా న్యూగా ఛానల్ పెట్టి ఉండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇంకా వాళ్ళైతే మనకి చెప్పవచ్చు అన్నమాట. కామెంట్ చేసి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అండ్ ఇంకా అది మార్నింగ్ అయితే ఇంకా చక్కెర రొట్టె చేసేసుకొని తిన్నాను అన్నమాట. ఇది ఈవినింగ్ కుకింగ్. ఇంకా వర్క్స్ అన్నీ కూడా ఆడవాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉన్నా అసలు అవి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అయితే నైట్ పడుకునేంత వరకు మనకి వర్క్సే ఉంటాయి కదా. సో ఆ వర్క్స్లో పాటు మన సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ కూడా చూస్తూ పిల్లల్ని చూస్తూ వంటలు చేసుకోవాలంటే చాలా కష్టం అబ్బా. ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ కష్టమే తెలుసు అన్నమాట. ఎందుకంటే అన్ని వర్క్స్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ కుకింగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. సో ఒక యూట్యూబర్ కష్టం ఒక యూట్యూబర్స్కే తెలుస్తుంది. మేము ఒక చిన్న వీడియో అంటే నార్మల్గా వీడియోనే కదా అని అనుకుంటాం, కానీ దాని వెనుక చాలా ఉంటుంది. ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్స్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలంటే చాలా ఉంటుంది అన్నమాట. సో సబ్స్క్రైబర్స్ అంటే నార్మల్గా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో పిల్లల్ని చూస్తూ యూట్యూబ్ ఛానల్ చేసే లేడీస్ అందరినీ కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడతారన్నమాట. సో ఒకసారి క్లిక్ అవ్వాలి ఛానల్ అని చాలామంది వెయిట్ చేస్తారు కదా. కంపల్సరీగా మనం రెగ్యులర్గా పెడతాం.
ఒక వీడియో పెట్టి ఆపేయకుండా ఇంకా మనం పెడతానే ఉంటే కంపల్సరీగా మనకు కూడా ఒక క్లిక్ అనేది ఏదో ఒక రూపంలో వస్తుందన్నమాట. సో అట్లా పిల్లల్ని చూస్తూ యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకైతే చెప్తున్నా ఫ్రెండ్స్, ఇంకా ఓపిక తెచ్చుకొని ఇంకా కంటిన్యూ పెడితేనే బెటర్ అని నా ఆప్షన్ అన్నమాట. అండ్ ఇంకా నేను ఇది ఈవినింగ్ అయితే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు అయితే బెండకాయ సీడ్ చట్నీ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇంతకు ముందు వీడియోలో కూడా షేర్ చేశాను, బాగుంది, చాలా బాగుంది రెసిపీ అయితే. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు అయితే ట్రై చేయండి. మీకు ఓపిక తెచ్చుకొని ఆ లేడీ ఫింగర్స్ని కట్ చేసి అందులో సీడ్స్ తీసి వేయించి మిక్సీ పట్టేసుకుంటే ఎంత బాగుంటుంది. కొంచెం ప్రాసెసే, నేను అబద్ధం చెప్పలేను, బట్ అది లేడీ ఫింగర్స్ కట్ చేసి అవి సీడ్స్ తీయాలి, అవన్నీ చేయాలంటే కొంచెం ప్రాసెసే. బట్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా ఎక్సలెంట్, వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మనకి నాన్ వెజ్ కర్రీస్ కంటే అంత బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఒక్కసారైనా ఇది ట్రై చేయండి. మీకు అసలు మళ్ళీ ఒక్కసారి తిన్నారనుకో మళ్ళీ అబ్బా ఇంకా చేసుకోవాలా అనే ఒక మనకి ఇది వస్తుంది అన్నమాట. మంచిగా ఉంది చట్నీ అని చెప్పేసి, చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఎట్లా చేయాలనేది రెసిపీ అయితే షేర్ చేశాను కదా. సో ఇంకా నేను ఉల్లిగడ్డలు, టమాటాలు, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేయించేసుకున్నాను, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట. మార్నింగ్ నేను ఇంకా పొడిపప్పు లాగా చేశాను. సో ఆ పప్పునే ఇప్పుడు సాంబార్ టైప్గా చేసేస్తాను అన్నమాట. అందులో కాస్తంత చింతపులుసు, టమాటాలు, ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి తాలింపు పెట్టి పప్పు అయితే సాంబార్ లాగా చేసి ఈ చట్నీ చేసి, ఈ చట్నీకి కాంబినేషన్గా జొన్న రొట్టెలు చేయాలనుకుంటున్నాను అన్నమాట. సో అంటే నార్మల్గా వేడి రైస్లోకి కాస్తంత ఆయిల్ వేసుకొని చట్నీ మిక్స్ చేసుకొని తింటే ఏం కాదు. బట్ మనం నార్మల్గా అంటే రైస్ కన్నా నేనైతే రోటీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానన్నమాట. ఎందుకంటే వేడి రొట్టె పైన వేసుకొని కాస్తంత ఆయిల్ కూడా వేసుకొని తింటే బాబా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. అంత బాగుంటుంది. ఇంతగా చట్నీ గురించి ఎందుకు చెప్తున్నానంటే అంత బాగుంటుంది, మీకు కూడా హెల్ప్ అవ్వాలా అనే ఒక దాంతో అయితే షేర్ చేస్తున్నాను అన్నమాట. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఒక హోప్తో, అంటే చాలామంది పడేస్తారు కదా, బెండకాయలు ఎండిపోయినాయి కదా అని చెప్పేసి పడేస్తూ ఉంటారు కదా. సో అట్లా పడేయకుండా ఇట్లా వేసుకొని తింటే బాగుంటుంది అనే ఒక ఆప్షన్ అయితే మీకు చెప్తున్నాను. ఇంకా మిక్సీలో అయితే సాల్ట్ వేసుకొని మనం ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా అంటే కొంచెం మరీ సన్నగా పట్టుకోకుండా, అంటే కొంచెం లావుగా ఉండేట్టు చూసుకోవాలా. మరీ లావుగా అంటే మరీ సన్నగా అయిపోతే అది పిండి తిన్నట్లాగా వస్తుంది కదా. సో అట్లా కాకుండా అక్కడక్కడ కొంచెం దుడ్డుగా కొంచెం సన్నగా ఉండాలన్నమాట. కొంచెం చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, కొంచెం సాల్ట్ వేసి పట్టుకోవాలి. అందులో అల్లం పేస్ట్ కూడా వేయాలన్నమాట, టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసినా కూడా ఓకే, ఎండుమిరపకాయలు కూడా వేసినా కూడా ఇంకా బాగుంటుంది అన్నమాట. అంటే ఆప్షన్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి అన్నమాట. నేనైతే ఇంకా మిక్సీ అనేది కొంచెం చూసుకుంటూ పట్టుకున్నాను. అంటే ఎందుకంటే మనము నార్మల్గా ఒకటేసారి గ్రైండర్ ఆన్ చేసేసరికి ఎట్లా అయిపోతుంది అంటే సన్నగా అయిపోతుంది. మనం చూస్తూ పట్టుకున్నాం అనుకో, మనం లిమిట్గా పట్టుకుంటాం అన్నమాట. కొంచెం చూస్తూ పట్టుకుంటే మనం కరెక్ట్గా మనకి సరిపోతుంది, ఓకే ఇంత పట్టుకున్నాం కదా అని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో అట్లా ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఇంకా తాలింపులోకి అయితే ఇంకా ఆయిల్ వేసేసి ఆవాలు, ఎండుమిరపకాయలు ఉంటే వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ లేవని చెప్పి నేనైతే వేసుకోలేదన్నమాట. ఎండుమిరపకాయలు ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అండ్ జీలకర్ర, ఆవాలు అనేది ఆప్షన్, కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చుతాయి, ఆప్షన్లో వేసుకోవచ్చు అన్నమాట. ఇంకా నేనైతే జీలకర్ర అండ్ కాస్తంత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశాను. అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా తాలింపు పెట్టుకొని, మనం ఆయిల్ తక్కువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఎందుకంటే పైన నుంచి మనం ఆయిల్ వేసుకుంటాం కదా, సో అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. కొంచెం లైట్గా వేసుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ అన్నమాట. లైట్గా వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇంకా అవన్నీ తీసుకురావడానికి నాకు కొంచెం టైం పట్టింది, అందుకే ఇక్కడ కొంచెం వీడియో అనేది లేట్ అవుతుంది అన్నమాట. ఇంకా నేనైతే తాలింపు, కరివేపాకు, అలాగే అల్లం పేస్ట్ మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కదా, ఇంకెందుకులే అనుకోకండి, వేసుకోండి, టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది అన్నమాట.
నేనైతే ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఈ కుకింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. అండ్ ఇంకా నేను ఎవ్రీడే కూడా, అంటే ఎవ్రీడే అనే కాదు, వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా స్కిన్ కేర్ అయితే తీసుకుంటాను అన్నమాట. అంటే స్కిన్ కేర్ ఎందుకు తీసుకోవాలా అని, అంటే అంత టైం ఉండదు అని అనుకునే వాళ్ళు కంపల్సరీ వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి. వీక్లీ ట్వైస్ చేస్తే ఇంకా బాగుంటుంది, వీక్లీ వన్స్ చేస్తే అయినా పర్లేదు, చేయొచ్చు అన్నమాట. నేనైతే కంపల్సరీ ఈ ప్యాకే పెట్టుకోవాలని ఏం రూల్ లేదు, మన దగ్గర ఉంది, మనకు అవైలబుల్గా ఉందే పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండి, పసుపు, పెరుగు అయితే ఎవరింట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. అది కొంచెం ఒక 2 స్పూన్స్ శనగపిండి అండ్ పసుపు ఇవి తీసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకో, మన ఫేసే బాగుంటుంది కదా. వేరే వాళ్ళని చూసినప్పుడు అరే వీళ్ళ ఫేస్ ఎంత బాగుంది అనే ఒక ఆప్షన్ మనకు అనిపిస్తుంది కదా. సో అట్లా అనిపించకుండా మనమే నీట్గా మెయింటెనెన్స్ చేసినాం అనుకో, మన ఫేసే కదా బాగుండేది. సో మన మీద మనకు కాస్త ఒక 10-15 మినిట్స్ కూడా కేర్ చేయకపోతే ఇంకెందుకు మనం చెప్పండి. సో అట్లా అని మీకు కూడా హెల్ప్ అవ్వాలా, అంటే మీకు కూడా హెల్ప్ అవ్వాలి, మీకు కూడా ఒక మోటివేషన్ ఇచ్చిన ఒక పర్సన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే కొన్ని ఇయర్స్ తర్వాత మన ఫేస్ బాగా ఏజ్, అంటే కొంచెం ముసలిగా ఏజ్ లాగా అవ్వకుండా ఉండాలంటే మన జాగ్రత్తలో మనం ఉండి చూసుకుంటేనే కదా అండి బెటర్. వేరే వాళ్ళ ఫేస్ చూసి బాగుందని అనుకునే దానికన్నా మన ఫేస్ని మనమే రికవర్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అన్నమాట. ఇది పెట్టుకోగానే మనం ఏజ్లా కాకుండా యంగ్లాగా అనిపిస్తామా, మీరు చెప్పిర్రు మేము పెట్టుకోవాలా అని అనుకుంటే అది మీ ఇష్టం అండి. నేనైతే నాకు తెలిసిన టిప్ అయితే ఓన్లీ షేర్ చేసుకుంటున్నాను అంతే, మీకు కూడా హెల్ప్ అవ్వాలని. నేనైతే సమ్టైమ్స్ వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీగా ట్రై చేస్తాను, కుదరకపోతే వీక్లీ వన్స్ అన్నా కానీ ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. ఐస్ పెట్టుకోవడం కూడా చాలా మంచిది. అండ్ ఐస్ పెట్టుకోవడం కుదరని వాళ్ళైతే కనీసం ఒక ఫేస్ ప్యాక్ అన్నా వేసుకోండి స్కిన్కి. అండ్ నేను ఇంకా టోనర్ కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను ముందు నుండి వాడతా, బట్ నేను రోజ్ వాటరే టోనర్ లాగా వాడతా. ఇంకోటి ఆ బయోటిక్ నుండి కుంకుమ టోనర్ అని వచ్చింది, అది చాలా ఇయర్స్ అయింది వచ్చి, బట్ నేను అది యూజ్ చేయాలనుకుంటున్నా. నేను అది ఆర్డర్ పెట్టిన ఆల్రెడీ. అది వచ్చిన తర్వాత నేను ఎట్లా యూజ్ చేస్తున్నా అనేది కూడా షేర్ చేస్తానన్నమాట. సో అది బాగుంటుందంట, ఓపెన్ పోర్స్ పోతాయి. నేను ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళకి అడిగాను, ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా యూజ్ చేసేదాన్ని ముందు, బట్ నేను నాకు తెలిసిన విధంగా యూజ్ చేశాను. బట్ నేను రెగ్యులర్గా వాడి ఓపెన్ పోర్స్ పోయిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలా యూజ్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కున్న తర్వాత అది ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం నాకు కూడా ఓపెన్ పోర్స్ ఉంటాయన్నమాట, అవి క్లియర్ అవ్వడానికి నేను యూజ్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. సరే, అది అయితే ఇప్పుడు ఆర్డర్ పెట్టిన, అది వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే ఇంకో పక్క అయితే చట్నీ ప్రిపేర్ చేసిన, సాంబార్ కూడా వేసేసుకున్నా. అండ్ ఫైనల్గా ఇప్పుడు రైస్ పెడుతున్నా అన్నమాట. నేను నైట్ అయితే రైస్ అస్సలు తిన్నాను అన్నమాట, ఓన్లీ చపాతీ లేదా రోటీ అయితే తింటాను. సో ఈరోజు రోటీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. రోటీ చేసేటప్పుడు వీడియో తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో వీలవుతే తీస్తాను, ఒక్కొక్కసారి వీలు అవ్వనప్పుడు ఇంకా పాపతో అన్నీ చేసుకోవాలంటే కష్టం కాబట్టి చేస్తేస్తూ ఉంటానన్నమాట. సో అట్లా అని చెప్పి ఇంకా ఈరోజైతే నేను తీయను కావచ్చు తీయలేదు. ఇంకా రోటీస్ చేయంగా నార్మల్గా కర్రీస్ అయితే నేనే తీసేసుకున్నా, కానీ ఇంకా నాకు వీడియోస్ తీయడానికి హెల్పర్స్ ఎవరు లేరు కాబట్టి అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి సో నాకు తోచినవి నేను చేసుకుంటూ వీడియోస్ తీసుకొని నేను అప్లోడ్ చేశాను. మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలని ఒక హోప్తో అయితే నాకు తెలిసిన టిప్స్ అయితే షేర్ చేస్తాను. మీకు ఏదైనా హెల్ప్ అయ్యిందని అనుకుంటే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పే వాళ్ళు ఉంటే అది కూడా చెప్పండి. ఎందుకంటే నాకు కూడా ఒక హెల్ప్ చేసిన పర్సన్స్ అవుతారు కదా, వీళ్ళకి మెసేజ్ చేస్తే వీళ్ళకి కామెంట్ చేస్తే మనకేమొస్తుంది, అయినా మనం చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారా అని అట్లా చాలామంది ఒపీనియన్ ఉంటుంది కదా. సో అట్లా అనుకోకుండా మంచి ఒపీనియన్తో మంచి కామెంట్స్ చేస్తే కంపల్సరీగా రిప్లై అందరు ఇస్తారు. మనం నెగిటివ్గా థింక్ చేసి మనం నెగిటివ్గా చెప్తే ఎవ్వరు రిప్లై ఇవ్వరు, వాళ్ళని ఇన్ఫెక్షన్గా తీసుకోరు, లైట్ తీసుకుంటారు కదా.
సో అట్లా అని చెప్పి మంచి కామెంట్స్ వస్తే మంచిగానే రిప్లై ఇస్తారని నా ఒపీనియన్ అండి. అండ్ ఇప్పుడైతే నేను ఈరోజైతే ఇంకా న్యాచురల్ ఎవ్రీతో అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇందులో కాస్తంత మన పసుపు వేసుకొని పెట్టుకుంటే మన స్కిన్ అనేది కొంచెం గ్లోయింగ్గా అండ్ మన స్కిన్ మీద ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది, అలాగే దురద రావడం అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల పోతుంది అన్నమాట. ఎందుకంటే నేను చాలాసార్లు యూస్ చేశాను, నాకు మంచి రిజల్ట్ ఉంది. ఇట్లా ఏదైనా దురద పెట్టినట్టు అనిపించడం కానీ, కొంచెం బ్లాక్గా స్కిన్ అవ్వడం కానీ అట్లాంటివి ఉంటే అయితే కంపల్సరీగా పోతాయి అన్నమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, అందుకే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు కూడా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఎక్కడికైనా మీరు బయటకు వెళ్ళాలా అంటే మన స్కిన్ కొంచెం గ్లోగా రావాలంటే ఇందులోనే కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని థిక్గా మీరు పెట్టుకోండి. మీకు విత్ ఇన్ 20 minutesలో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. రియల్గా ఇది నేను ట్రై చేశాను. సో నేను ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు, మనం ఇంట్లోనే వీక్లీ వన్స్ అయితే వన్స్ అన్న ఫేస్ ప్యాక్ ఏదో ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఒక ఆప్షన్తో నేను ఈరోజు అయితే పసుపు అండ్ ఎవ్రీథింగ్ మాస్క్ అయితే పెట్టుకుంటున్నాను. మనం 15 to 20 minutes ఉంచుకొని తీసేసుకొని ఆ తర్వాత వాష్ చేసుకోవడం. ఈ విధంగా చేస్తే మనకి ఫేస్ అనేది గ్లోగా వస్తుందన్నమాట. సో ఇంకా నేను ఈ విధంగా ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నేను నేను ఇంకా ఆన్లైన్లో బాటిల్స్ అయితే తీసుకున్నాను అన్నమాట, వచ్చేసాయి, బాగున్నాయి. మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ చూసేసాను నేను, బట్ మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని ఒక హోప్. బాగున్నాయి అన్నమాట, బాటిల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, బాగున్నాయి. నాకు ఇవి 75 రూపీస్కి 4 బాటిల్స్ వచ్చాయి. బట్ ఇది ప్లాస్టిక్ బాటిల్ ఏం కాదు, చూపిస్తా. బాగుంటుంది, స్ట్రాంగ్ ఉంది, అట్లానే గ్లాస్ అని కాదు, బాగుందన్నమాట. ఓకే, ఎవరికైనా కావాలంటే చెప్పండి. లింక్ అనేది కామెంట్ సెక్షన్లో విత్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.